ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 5వ రోజు మన యొక్క వాక్యాంశంగా యెహోషువ భక్తుని యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. వాస్తవానికి ఈయన అసలు పేరు హోషేయ అండి. హోషేయ అనే పదానికి అర్థం సాల్వేషన్ ఆర్ హెల్ప్, అంటే రక్షణ లేదా సహాయము. ఈయనకి భక్తుడైన మోషే యెహోషువ అనే పేరు పెడతారండి. దాని అర్థము ద లార్డ్ ఈజ్ సాల్వేషన్, అంటే యెహోవాయే రక్షణ అని అర్థం అండి. భక్తుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత అతని పరిచారకుడును నూను కుమారుడైనటువంటి యెహోషువతో దేవుడైన యెహోవా మాట్లాడతారండి. ఏమనంటే, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎంత మాత్రం కూడా నేను విడువను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ అని చెప్పి దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడతారు. అంత మాత్రమే కాదు, నా ప్రజలైన ఇజ్రాయేలీలను వాగ్దాన భూమిలోనికి నడిపించు అని కూడా దేవుడు యెహోషువతో మాట్లాడతారండి. అప్పుడు యెహోషువ ప్రజల నాయకులందరినీ పిలిపించి, మీరు ప్రజలందరినీ కూడా 3 దినాలలోగా యోర్దాను నది దాటించండి అని చెప్పి వారికి చెప్పడం మనం బైబిల్లో చూస్తామండి. ఆ తర్వాత విన్నటువంటి ఆ యొక్క నాయకులందరూ కూడా ఏమంటారంటే, మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు మీ మాట కూడా వింటాము అని చెప్పి వారు బదులిస్తారండి. ఆ తర్వాత ఈ యొక్క యెహోషువ వేగుల వారైనటువంటి 2 మనుషులను ఆ దేశం చూసి రమ్మని చెప్పి వారిద్దరినీ కూడా ఆయన పంపిస్తాడు. ఈ వేగుల వారు రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఇంటి దగ్గరికి వారు వెళ్తారండి. ఇంతలో ఈ విషయం యెరికో రాజుకు తెలిసిపోతుంది. వెంటనే ఈ యెరికో రాజు ఏం చేస్తాడంటే, కొంతమంది మనుషులను ఆ యొక్క వేశ్య అనేటువంటి రాహాబు దగ్గరికి పంపిస్తారు. ఈ రాహాబు ఈ వేగుల వారు ఆ రాజు చేతిలో పడకుండా ఆ యొక్క మనుషుల్ని డైవర్ట్ చేసేసి రహస్యంగా ఆ వేగుల వారిద్దరిని కూడా ఆమె తిరిగి పంపించేస్తుంది. మరి ఈ 2 మనుషులు కూడా యెహోషువ దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా ఆయనకి వివరిస్తారండి. ఈ మాటలన్నింటినీ కూడా మనం యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలుగుతాం. ఆ తర్వాత దేవుడైన యెహోవా తన ప్రజలైనటువంటి ఆ యొక్క ఇజ్రాయేలందరి ఎదుట ఒక గొప్ప కార్యం చేస్తాడండి. అదేంటంటే, నిబంధన మందసం మోస్తున్నటువంటి ఆ యొక్క యాజకుల యొక్క అరికాళ్ళు ఎప్పుడైతే యోర్దానులను ముడతాయో, ఎప్పుడైతే వారి యొక్క అరికాళ్ళు ఆ యొక్క నీళ్ళలోకి వెళ్తాయో, వెంటనే ప్రవహించేటువంటి ఆ యొక్క యోర్దాన్ నది ప్రవహించడం ఆగిపోతుందండి. ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆరిన నేల మీద ఆనాడు వారు యోర్దాన్ నది దాటుతారు. ఈ మాటను మనం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఈ విషయాలన్నీ విన్నటువంటి కొంతమంది అమోరీల రాజులు, కనానీల రాజులందరూ కూడా ఎంతో భయపడిపోతారండి. నిజంగా వారి యొక్క గుండెలు చెదిరిపోతాయి. ఈ మాటను మనం యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చూడగలుగుతామండి. ఈ యెరికో పట్టణపు వారు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఇజ్రాయేలీల పైన వారికి ఉన్నటువంటి భయాన్ని బట్టి వారెవ్వరూ కూడా వెలుపలికి రాకుండా వారి యొక్క మెయిన్ గేట్ని గట్టిగా వారు క్లోజ్ చేసుకుని మూసేసుకుని వారు లోపలే ఉంటారండి. ఇప్పుడే దేవుడైన యెహోవా మరొక గొప్ప అద్భుతాన్ని చేస్తారు. ఆ మాట మనం బైబిల్లో చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 3, 4 మరియు 5 వాక్యాలండి. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేళ్లు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఊదవలెను. మానక ఆ కొమ్మలతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ కూడా ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. మరి దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క మాటలన్నింటినీ కూడా ఇజ్రాయేలీలు చెప్పినట్టుగా ఫాలో అవుతారండి. దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క యాజకులు బోరలు ఊదుతారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆర్భాటంతో కేకలు వేస్తారు. అప్పుడు ఆ యెరికో పట్టణపు ప్రాకారము మొత్తం కూలిపోతుందండి. ఆ తరువాత ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రాకారం పైకి ఎక్కి ఆ యొక్క ప్రాంతం అంతటిని కూడా వారు స్వాధీనపరుచుకుంటారు. అందులో ఉన్నటువంటి పురుషులనేమి, స్త్రీలనేమి, పిల్లలనేమి
అందరినీ కూడా వారు సమూలంగా నాశనం చేస్తారండి. ఏ ఒక్కరిని విడవకుండా అందరినీ నాశనం చేస్తారు. కానీ రాహాబును ఆమె ఇంటి వారిని మాత్రం వారు రక్షిస్తారు. వారికి ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటారు. ఆ తర్వాత దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి మాటను బట్టి ఈ యొక్క భక్తుడైనటువంటి యెహోషువ నాయకత్వంలో వీరు హాయి పట్టణం మీద దాడి చేసి దాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తారండి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కొంతమంది గిబియోను నివాసులు, ఈ గిబియోను నివాసులు కొన్ని కపటోపాయముల చేత యెహోషువను ఇజ్రాయేలీలను మోసం చేస్తారు. ఏమనంటే వారు వాస్తవానికి కనాను ప్రాంతంలో నివసించేవారు అయినప్పటికీ మేము కనాను ప్రాంతానికి చెందిన వారము కాము, మేము దూర దేశం నుంచి మేము వచ్చాం, మీ గురించి మాకు బాగా తెలుసు, మీ దేవుడైన యెహోవా గొప్పవాడు గనుక మాకు ఏ హాని చేయము అని చెప్పి మాతో నిబంధన చేయండి అని చెప్పి వారు ఎవరండి ఆ యొక్క గిబియోనీయులు వారు కోరతారు. మరి ఈ విషయం తెలియనటువంటి యెహోషువ మరియు ఇజ్రాయేలీలు వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే దేవుడైన యెహోవా ఎదుట ఈ సంగతిని విచారణ చేయకుండా వాళ్ళతో నిబంధన చేసేసుకుంటారు, ఏ హాని మేము చేయము అని చెప్పి. కానీ ఈ విషయం అంటే మోసపోయాము అనే విషయం తర్వాత తెలుస్తుందండి. ఈ విధంగా గిబియోనీయులు ఈ యొక్క ఇజ్రాయేలీలతో వారు నిబంధన చేసుకుంటారండి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ యొక్క గిబియోను ప్రజలు యెహోవా దేవుని బలిపీఠము కొరకు కట్టెలు నరుకువారిగాను నీళ్లు చేదువారిగాను వారు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క గిబియోనీయులు ఇజ్రాయేలీలతో కలిసిపోయారు అనే సంగతి ఆనాటి యెరూషలేము రాజు అయినటువంటి అదోనీసేదెకు విన్నాడో చాలా భయపడతాడండి. ఈ రాజు అయినటువంటి అదోనీసేదెకు ఏం చేస్తాడంటే కొంతమంది రాజుల్ని ఆయనతో కలుపుకుని, ఎవరు అనంటే ఆ యొక్క అమ్మోరీల 5 రాజులను ఆయనతో పాటు కలుపుకుని ఈ యొక్క గిబియోను మీదకి ఆయన యుద్ధానికి వెళ్తాడండి. ఇదే సమయంలో యెహోషువ మరియు ఇజ్రాయేలీలు గిబియోను పక్షముగా వారితో యుద్ధం చేసి వారితో పోరాడతారు. ఇదే సమయంలో దేవుడైన యెహోవా మరొక గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తారండి. అది ఏంటంటే మరి ఈ యొక్క యెహోషువ చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన బట్టి ఒక దినమంతా కూడా సూర్యుడు అస్తమింపకుండా దేవుడు ఆనాడు సూర్యుని అలాగే ఉంచినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఆ మాట మనం చదువుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12, 13, 14 వచనాలండి. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడినది కదా. సూర్యుడు ఆకాశ మధ్యము నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు యెహోషువ చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన బట్టి ఒక నాడంతయు కూడా సూర్యుడు అస్తమింపకుండా దేవుడు చేశాడండి. అలాంటి ఒక గొప్ప కార్యము అంతకు మునుపు కానీ ఆ తరువాత కానీ జరగలేదని చెప్పి ఇక్కడ వాక్యలో రాయడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుని ఆజ్ఞను బట్టి ఆ యొక్క కనాను దేశాన్ని ఆ యొక్క ఇజ్రాయేలీలకు గోత్రాల వారీగా మరి ఈ యొక్క యెహోషువ ద్వారా దేవుడు పంచి ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. ఈ యెహోషువ ద్వారానే ఈ యొక్క ఇజ్రాయేలీలు ఎన్నో గొప్ప యుద్ధాలు చేస్తారండి. ఎన్నో గొప్ప యుద్ధాలు చేసి గొప్ప విజయాలను కూడా వారు సాధించినట్లుగా ఈ గ్రంథంలో మనం చూస్తాం. అలాంటి ఒక గొప్ప భక్తుడైనటువంటి యెహోషువ జీవితంలో మనం గమనించగలిగి మనం తీసుకోగలిగేటువంటి కొన్ని లక్షణాలను ఈరోజు మనం ధ్యానించుకుందామండి. మొదటిగా ఆయనలో మనం గమనించగలిగేటువంటి ఆ మొదటి లక్షణము అన్బ్రేకబుల్ అండ్ అన్షేకబుల్ ఫెయిత్ ఇన్ గాడ్. అంటే దేవునిపై అచంచలమైనటువంటి విశ్వాసము. మీరు ఎలా చెప్తున్నారండి అన్బ్రేకబుల్ అండ్ అన్షేకబుల్ అని అంటే దానికి ఒక రుజువును సాక్ష్యాన్ని కూడా నేను మీకు చెప్తానండి. అదేంటంటే దేవుడైన యెహోవా భక్తుడైనటువంటి మోషేతో నీవు కొంతమందిని ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి పంపించి దాన్ని చూసి రమ్మను అని చెప్పి దేవుడు చెప్తాడండి. దేవుడు చెప్పినటువంటి మాటలు బట్టి భక్తుడైన మోషే ఆ యొక్క గోతానికి ఒకరిని చొప్పున ఆయన పంపిస్తాడు.
వారితో పాటు భక్తుడైనటువంటి యెహోషువను కూడా ఆయన పంపుతాడండి. మరి ఎప్పుడైతే వీరు ఆ దేశాన్ని చూసి తిరిగి వస్తారో యెహోషువ కాలేబులు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా వారు ఏం చెప్తారంటే, అమ్మో అక్కడ మేము అనాకీలను చూసాము, అమాలేకీలను చూసాము, కనానీలను చూసాము, వారు చాలా బలవంతులు, వారు ఉన్నత దేహులు, వారిని మనం జయించలేం, వారితో మనం పోరాడలేమని చెప్పి చాలా నిరుత్సాహపరిచేటువంటి అవిశ్వాసపు మాటలను వారు మాట్లాడతారండి. అదే సమయంలో యెహోషువ కాలేబులు మాత్రం, అయ్యా మీరు అలా మాట్లాడకండి, వాళ్ళు మనం తప్పక జయిస్తాం, వారికి భయపడొద్దు, దేవునిపై విశ్వాసం ఉంచండి, మన దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడని చెప్పి ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వారు మాట్లాడడం మనం చూస్తామండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8 and 9 వెర్సెస్లో ఈ మాటలు మనం చూడొచ్చు. అంటే ఒక క్లిష్ట పరిస్థితుల్లో తమ కంటికి కనిపించేటువంటి ఆ యొక్క సందర్భంలో కూడా దేవునిపై విశ్వాసాన్ని ఉంచగలిగారు యెహోషువ కాలేబులు. ఏమండి, యెహోషువ కాలేబులు తమ శత్రుల బలాన్ని చూడలేదు, తమ దేవుని బలాన్ని చూడగలిగారు. హల్లెలూయా. అందుకే నేను చెప్పాను, దే హ్యావ్ అన్బ్రేకబుల్ అండ్ అన్షేకబుల్ ఫెయిత్ ఇన్ గాడ్ అని. దేవునిపై అచంచలమైనటువంటి విశ్వాసము, ఇది ఆయనలో మనం చూడగలిగే మొదటి లక్షణం అండి. రెండవదిగా మనం గమనించగలిగేది ఎంకరేజర్ ఆఫ్ అదర్స్, అంటే ఇతరులను ప్రోత్సహించేటువంటి గుణము. యెహోషువ ఒక గొప్ప యుద్ధవీరుడు మాత్రమే కాదండి, ఆయన ఇతరులను ప్రోత్సహించేటువంటి గొప్ప నాయకుడు కూడా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యుద్ధం చేసే క్రమంలో ఆ యొక్క ప్రజలు, సైనికులు నిరుత్సాహంతో, వారు భయంతో, ధైర్యాన్ని కోల్పోయిన సిచ్యువేషన్లో యెహోషువ ఆయన యొక్క మాటలతో వారిని ధైర్యపరిచేవాడు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు, వాళ్ళని ప్రోత్సహించేవాడు అండి. దేవునిపై ఆయనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన ప్రకటించి వారిలో నూతనమైనటువంటి ధైర్యాన్ని వారిలో కలిగించేవాడు. ఈ విధంగా ఆయనలో మనం చూడగలిగేటువంటి ఆ యొక్క రెండవ చక్కని లక్షణము ఎంకరేజర్ ఆఫ్ అదర్స్, అంటే ఇతరులను ప్రోత్సహించేటువంటి గుణము. మూడవదిగా ఆయనలో మనం గమనించగలిగేది కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ గాడ్, అంటే దేవునిపై పూర్తిగా ఆధారపడుట. ఏమండి, యెహోషువ భక్తుని జీవితం మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన జీవితకాలం అంతా కూడా ఆయన ఏ మనిషి మీదో లేదా తన మీదో ఆయన ఆధారపడలేదు, కానీ దేవునిపై మాత్రమే ఆయన పూర్తిగా ఆధారపడ్డాడండి. అది ప్రజలు నడిపించే విషయమైనప్పటికీ, యుద్ధం చేసే విషయమైనప్పటికీ, అది ఏదైనప్పటికీ కూడా దేవునిపై సంపూర్ణమైన విశ్వాసాన్ని ఆయన ఉంచాడు. ఇందులో దీన్ని ఆయనలో మనం చూడగలిగేటువంటి మూడవ లక్షణం అండి. ఏంటండి? కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ గాడ్, దేవునిపై సంపూర్ణంగా ఆధారపడుట. నాలుగవదిగా చివరిగా ఆయనలో మనం చూడగలిగేది గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్, అంటే అద్భుతమైన నాయకత్వపు లక్షణాలు. అంతకు మునుపు మనం మోషేని గురించి ధ్యానించుకున్నప్పుడు ఇదే మాట నేను చెప్పాను. ఏమనంటే గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్. మోషే ఆ యొక్క ఇజ్రాయేలీల్ని 40 సంవత్సరాల పాటు ఆ యొక్క ఎడారి ప్రాంతంలో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంతో దేవుడు తోడుగా ఉన్నప్పుడు వారిని చక్కగా నడిపించాడండి. మరి ఆయనకి ఎంత మాత్రం తక్కువ కాదు యెహోషువ. ఆనాడు మోషే ఆ యొక్క ఎడారిలో తన ప్రజలను నడిపించాడు. యెహోషువ ఎన్నో యుద్ధాల్లో తన యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను ఎంతో సమర్థవంతంగా నడిపించాడు. వారికి గొప్ప విజయం వచ్చే విధంగా వారిని చక్కగా ముందుకు తీసుకెళ్ళాడు. మరి ఒక గొప్ప నాయకత్వపు లక్షణాలను కూడా యెహోషువ భక్తుని జీవితంలో మనం చూడగలుగుతామండి. ఈరోజు విన్నటువంటి ప్రతి మాట, మనం ధ్యానించుకున్నటువంటి ప్రతి లక్షణము ఎంతో గొప్పదండి. నిజంగా ఇలాంటి చక్కని లక్షణాలు మన జీవితంలో కూడా ఉంటే ఎంత బాగుంటుంది. దేవునిపై ఆ యొక్క అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే, మరి ఇతరులను ప్రోత్సహించేటువంటి గుణము మనం కూడా కలిగి ఉంటే, దేవునిపై సంపూర్ణంగా ఆధారపడుతూ చక్కని నాయకత్వంతో మనల్ని నమ్ముకున్న వారిని, దేవుని విశ్వాసుల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే అది మనకి ఆశీర్వాదం. మన ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు, దేవుని కొరకు వారు నిలబడగలుగుతారండి. కాబట్టి విన్నటువంటి ప్రతి మాట మరి మన జీవితాల్లో మనం అప్లై చేసుకుందాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.